సంఘం మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద కావలి కాలువ రైతులు రెండవ రోజు రోడ్డుపై కూర్చొని కరెంటు కోతలపై నిరసన చేశారు. తమ పంటలను కాపాడుకోవడానికి సంఘం సబ్ స్టేషన్ ను ముట్టడించారు. బంగ్లా సెంటర్ నుండి ర్యాలీగా వచ్చి సబ్ స్టేషన్ ముందు బైఠాయించారు. ప్రతిరోజు 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే అంటూ 3 రోజులు ఇచ్చి 4 రోజులు కరెంటు కోసే విధానాన్ని సహించేది లేదంటూ హెచ్చరించారు. నీరు లేక పంట పొలాలు కళ్ల ముందే ఎండిపోతున్నాయని వెంటనే ఉచిత విద్యుత్ పునరుద్ధరించి తమ పంటలను కాపాడాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే సబ్ స్టేషన్ ముందే పురుగుల మందు తాగి చనిపోతామంటూ వారు హెచ్చరించారు. ఏ పద్ధతుల్లో ఇక్కడ వేయాలి, ఏ పద్ధతుల్లో వాళ్ళ బాగుంది పద్ధతి రోజు మార్చి ఇప్పుడు ఫుల్గా నీళ్ళు ఉంటాయి. దీనికి ప్రధాన కారణం మణిపాడు దగ్గర ఒక ఓల్డ్ బ్రిడ్జి దెబ్బతింది. మాత్రమే మిగిలిన బోర్డులు ఉండే వాళ్ళందరికీ ఇక్కడ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. మన వైపు నుంచి చెప్పడం జరిగింది. మీకు 3 రోజులు కాకుండా ఇంకో రోజు కూడా అనధికారి ఆ వారంలో మాకు ఆ ప్రాబ్లం కనపడాలి. అయినా సరే ఇక్కడ రైతు సంఘం గ్రహించి క్రాస్ చేసే అధికారం మాకు లేదు. అది క్రాస్ చేయాలంటే మళ్ళీ మీరు కలెక్టర్ గారు నోటీస్ తీసుకెళ్ళి అక్కడికే డైరెక్షన్స్ ఇంప్లిమెంటేషన్ రెడీగా ఉంటుంది. మా ఉన్నతాధికారులు కూడా సబ్జెక్ట్ అన్ని వీడియోతో సహా ఇచ్చేస్తున్నాం. సో సొంత నిర్ణయం తీసుకునే అధికారం నాకు లేదు. కలెక్టర్ గారు ఇచ్చిన డైరెక్షన్స్ మనం ఫాలో అవుతామని మా ఉన్నతాధికారి కూడా జిల్లాధికారికి ఆర్డీఓ మేడం గారు కూడా సాక్షి గారు కూడా మాట్లాడారు. గత 30 సంవత్సరాల నుంచి వరి సాగు చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఇటీవల కాలంలో పోయిన నెల ఈ నెల 3వ తేదీ నుంచి కావుల కాలువ మీద వారానికి 4 రోజులు మోటార్లు వేయకూడదని చెప్పి ఆంక్షలు విధించారు. వాటి మీద మేము గత 2 వారాల నుంచి పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. దీంట్లో ఆత్మకూరు సిఐ గారు, గంగాధర్ సార్ గారు, అదేవిధంగా స్థానిక ఎస్ఐ గారు, తర్వాత కరెంట్ ఏఈ గారు, వీళ్ళందరూ కూడా రైతులతో మాట్లాడడం జరిగింది. డిఈ గారు అందరూ మాట్లాడడం జరిగింది. దీని మీద సోమవారం రోజు కలెక్టర్ని కలిసి ఏఈ గారు కూడా నేను కూడా ఉంటానని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మాతోటి తీసుకుపోయి కలెక్టర్ దగ్గర ఒప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మాకు హామీ ఇచ్చారు. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.